नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्य पादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगी विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे మనకి ఆశ్వీజ మాసం వచ్చేటప్పటికి తల్లికి సంబంధించినటువంటి ఉత్సవాలు చేస్తాం. శారదా నవరాత్రులు అనేటటువంటి పేరుతో ఏమి అమ్మవారి ఉత్సవాలు ఒక్క ఆశ్వీజ మాస ప్రారంభంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి లగాయితూ నవమి వరకు చేసి దశమి తిథి నాడు అమ్మవారికి రథోత్సవం చేస్తాం. ఏకాదశి ఉపవాస తిథి, ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. 12 రోజులుగా ఉత్సవం జరుగుతుంది. ఉపాసన రీత్యా నవరాత్రులు అని పిలిచినా యథార్థమునకు ఉపాసన మాత్రం ద్వాదశి పర్యంతం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రత్యేకంగా ఆశ్వీజ మాసాన్ని ఎంచుకోవడం వెనక ఏదైనా ప్రత్యేకమైనటువంటి కారణం ఉన్నదా, లేకపోతే కాకతాళీయంగా అలా జరిగిందా అని విచారణ చేస్తే మనకి సనాతన ధర్మంలో సమస్తము కూడా ఋషి ప్రోక్తము. ఋషులు దార్శనికులై కాలాన్నంతటినీ కూడా గణన చేసి కాలమునందు ఏ తిథి నాడు ఏ వైభవం ఉంటుందో నైమిత్తిక తిథులుగా మనం వాటిని ఎలా ఉపాసన చెయ్యాలో, ఏ నెలలో ఏ పక్షంలో ఎటువంటి ఉపాసన చేసినటువంటి కారణం చేత మనుష్య జన్మ పరిపూర్ణంగా సార్థక్యం పొందడానికి కావలసినటువంటి విభూతిని సంతరించుకోవడానికి అవకాశం కలుగుతుందో నిర్ధారణ చేసి అటువంటి ఉపాసనా మార్గాన్ని మనకి అందించారు. ఆశ్వీజ మాసం ఒక ప్రత్యేకత కలిగినటువంటి మాసం. ఒక్కొక్క ప్రమాణాన్ని తీసుకుని, అంటే ఒక పగలు ఒక రాత్రి, ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక రోజు, ఒక వారం, ఒక పక్షం, ఒక నెల, ఒక ఆయనం, ఉత్తరాయణం దక్షిణాయనం, 6 నెలలు కలిపి ఒక ఆయనం, ఒక సంవత్సరం వరకు ప్రమాణంగా తీసుకుంటారు. ఇందులో ఒక సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేస్తే అందులో అత్యంత శ్రేష్టమైనటువంటి కాలం ఏది అంటే అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడేటటువంటి ఆశ్వీజ మాసం. అది తెల్లవారుజాము కాలంతో సమానం. ఒక రోజు మొత్తం మీద పరమ పవిత్రమైనటువంటి కాలం ఏది అంటే తెల్లవారుజాము కాలం. అందుకే తెల్లవారుజాము కాలానికి సుప్రభాత పఠనం చేస్తారు. ఎందుచేత అంటే అదంతా కూడా దైవశక్తితో నిండి ఉంటుంది. ఆ కాలమునందు భగవంతుడి గురించి చేసినటువంటి ధ్యానము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. సత్వగుణం ప్రకాశించి మనసు రజోగుణ తమో గుణాలతో విషయ వస్తువుల వెంట తిరగకుండా తొందరగా అంతర్ముఖత్వాన్ని పొందడానికి వీలైనటువంటి అధ్యవసాయముతో కూడుకున్నదై ఉంటుంది. అందుకే తెల్లవారుజాము కాలం ఇక దేనికి నిర్దేశింపబడలేదు. అది కేవలం భగవద్ ఆరాధన కొరకు మాత్రమే ఉపయోగిస్తాం. ఒక రోజులో తెల్లవారుజాము భగవంతుడి కొరకు ఎలా నిర్దేశింపబడిందో ఒక సంవత్సరం మొత్తం మీద ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి 9 రోజులు కూడా ఆ సంవత్సరానికి అంతటికీ ప్రాతకాలం లాంటివి, తెల్లవారుజాము కాలం లాంటివి. ఆ కాలంలో అమ్మవారి యొక్క ఉపాసన చెయ్యాలి. అమ్మవారి ఉపాసన చేస్తే తమోగుణం విరిగిపోతుంది. తమోగుణం విరిగిపోతే అసలు నిద్ర, మత్తు, అలసత్వము ఇలాంటివి పోతే భగవంతుని యొక్క ఆరాధన యందు కూర్చునేటటువంటి శక్తి కలుగుతుంది. అది ఒకెత్తు కాదు. ఋషులు దార్శనికులు అని నేను మీకు ముందే మనవి చేశాను. ఏ కాలమునందు ఏ రకమైనటువంటి ప్రమాదములు పొటపరిస్తాయో చాలా జాగ్రత్తగా అంచనా వేయగలిగినటువంటి సమర్థత కలిగిన ఋషులు 2 ఋతువుల్ని యమధర్మరాజు యొక్క దంస్ట్రలు కోరలతో పోల్చారు. ఇవి 2 ఋతువులు వచ్చినప్పుడు యమధర్మరాజు గారి యొక్క ఒక్కొక్క కోర బయటికి వస్తుంది అని. అందుకే దేవీ భాగవతం చేస్తూ వ్యాస భగవానుడు అంటాడు, ద్వావృతూ యమదంష్ట్రాఖ్యే నూనం సర్వజనీషు వైః వసంత శారదావే వాజననాశకరావుభౌ అంటాడు. వసంత ఋతు ఒకటి, శరన్నవరాత్రులు అంటే
ఆ శరత్కాల ప్రారంభం సమయంలో ఈ 9 రోజులు ఈ 9 రోజులు ప్రత్యేకించి యమధర్మరాజు గారి యొక్క కోర పైకి వస్తుంది. ఆ కోర పైకి వచ్చినటువంటి కాలంలో చాలా విశేషంగా ప్రాణనష్టం జరుగుతూ ఉంటుంది. ప్రమాదములు పొటమరిస్తాయి, అశాంతి కలుగుతుంది. వీటి నుంచి గట్టెక్కడానికి ఎవరి పాదములు పట్టుకోవాలి అంటే అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. ఆమె రాశీభూతమైనటువంటి కారుణ్యం. మనకి ఆపద కలుగుతుందేమోనని, మనకి ఆపద ఎలా తొలగించాలని ఆ తల్లి ఆలోచన చేస్తూ ఉంటుందిట. ఆపద అంటే నా బుద్ధి చేత కానీ, నా శక్తి చేత కానీ, నా ఐశ్వర్యం చేత కానీ, నా విద్య చేత కానీ నేను ఏది దాటలేనో దానికి ఆపద అని పేరు. ఆపద ఎవరిస్తారు అంటే భగవంతుడే ఇస్తాడు. మనకి సనాతన ధర్మంలో భయపెట్టడానికి ఒకడు, భయం పోగొట్టడానికి ఒకడు ఉండరు. ఎవరు భయపెడతాడో వాడే భయాన్ని పోగొడతాడు. భయకృత్ భయనాశనః అని విష్ణు సహస్రనామ స్తోత్రం. ఎవరు భయపెడతాడో వాడే భయాన్ని పోగొడతాడు. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఎవడు ఘోర రూపంతో కనపడతాడే వాడే పరమప్రసన్న రూపంలో కూడా కనపడతాడు. ఎవడు అధర్మాత్మల పట్ల ఘోరమైనటువంటి రూపంతో నిలబడతాడో వాడే పరమ పుణ్యాత్ములు ధార్మికులైన వారి పట్ల ప్రసన్నమూర్తి అయి నిలబడతాడు. కాబట్టి సనాతన ధర్మంలో భయపెట్టడానికి ఒకడు, భయం పోగొట్టడానికి ఒకరు లేరు. ఈ కాలమునందు కాలము ఈశ్వరుడు యొక్క స్వరూపం. భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు. కాలో హి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగతః అంటాడు వ్యాసభగవానుడు దేవి భాగవతంలో. కాలమనేటటువంటిది ఈశ్వరుని యొక్క స్వరూపం కనుక అది పరమ బలవత్తరమైనటువంటిది. దాన్ని ఆపగలిగిన శక్తి కానీ, వెనక్కి తీయగలిగిన శక్తి కానీ, ముందుకి తొందరగా వెళ్ళేటట్టు చెయ్యగలిగిన శక్తి కానీ ఎవ్వరికీ ఉండదు. ఆ కాలమునకు అందరం పరతంత్రులం. ఆ కాలమునందు భగవంతుడు గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను లెక్కలోకి తీసుకొని సుఖదుఖాలుగా వీటిని అనుగ్రహిస్తాడో, వాటిని అనుభవించి చేసుకున్నటువంటి కర్మలను నిశ్శేషం చేసుకోవడం వినా కాలమును తొందరగా వెళ్ళు అని చెప్పగలిగినటువంటి అధికారము ఎవ్వరికీ లేదు. కాలము మీద అధికారం ఉండదు. అందుకే కాలమే భగవత్స్వరూపము, భగవంతుని యొక్క నడక కాలము అని. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయమాస్య పంచకము పరిషదాహ్వయంబైన నీరూపు సతసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అంటారు. భగవంతుని యొక్క గతి అంటే ఆయన యొక్క నడక కాలము. అంత బలవత్తరమైనటువంటి కాలంలోనే ఈశ్వరుడు సృష్టి చేస్తాడు, స్థితి చేస్తాడు, లయం చేస్తాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు. ఆ ఒక్క పరబ్రహ్మమే సృష్టికర్తగా ఉండి కాలమునందు సృష్టి చేస్తాడు. ఆయనే కొంతకాలము నిలబెడతాడు, అప్పుడు స్థితికర్త. ఆయనే కాలమునందు మళ్ళీ సమస్త ప్రాణులను పడగొట్టేస్తాడు. కానీ ఆయన మాత్రం కాలాతీతుడై అలాగే నిలబడి ఉంటాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు గజేంద్రమోక్షణ ఘట్టంలో పోతన గారు. కాబట్టి ఆయన కాలాతీతుడు, కాలకాలుడు. అటువంటి వాడు కాలాతీతుడై ఒక్కడే పరమేశ్వరుడు నిలబడి ఉంటాడు. మిగిలినటువంటి వారందరూ కూడా కాలమునందు పుట్టి కాలమునందు పెరిగి కాలమునందు పడిపోతారు. ఇటువంటి బలవత్తరమైనటువంటి కాలంలో యమదంస్ట్రలు, యమధర్మరాజు గారి యొక్క 2 కోరలు పైకి వచ్చేటటువంటి కాలం. ఒకటి వసంత నవరాత్రులు, అంటే చైత్రమాసాల్లో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమిలగాయతు నవమి వరకు, ఆశ్వీజ మాసం యొక్క శుక్లపక్ష పాడ్యమిలగాయతు నవమి వరకు,
విశేషముగా ప్రమాదములు పొటమరించేటటువంటి సమయం. ఆ సమయంలో మళ్ళీ దాని నుంచి గట్టెక్కాలి అంటే ఆధారం ఏది అంటే అమ్మవారి పాదమొక్కటే శరణ్యం. ఆ తల్లి అనుగ్రహాన్ని ఎవరు పొందుతారో, ఆ తల్లిని ఎవరు నమ్మి ఉంటారో, ఎవరు ఆ తల్లిని స్మరిస్తారో, ఆ తల్లి పాదములను స్మరించి నమస్కరించినంత మాత్రం చేత గట్టెక్కిపోతారు. అందుకే శంకరులు నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచశిభిః తరూణాం దివ్యాణాం హసత ఇవతే చండిచరణౌ ఫలాని స్వశ్చేభ్యః కిసలయకరగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు. అమ్మా, ఈ లోకంలో పుట్టి మేము దరిద్రులం కాదు. మేము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి నీ పాదములను స్మరించి నమస్కరించినంత మాత్రం చేత నువ్వు నిరంతరము మమ్మల్ని రక్షిస్తూ ఉంటావు. అమ్మవారు చూస్తూ ఉంటుందిట, వీడికి బుద్ధినిచ్చాను, ఒక్కసారి నా వంక తిరిగి అమ్మా అంటే చాలు కాపాడదామని చూస్తుందిట. जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसाज्वलं ते वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारायानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वापूश्च पृथ्वी बहुलान उर्वे भवलोकाय तनयाय संयोः विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुं न नावा दुरितातिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणनोऽस्माकं बोध्यविता तनूनां पृतनाजितगुं सहमानमुग्रमग्निगुं हुवेम परमात्सधस्थात् स नः पर्षदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषिकमेध्यो अध्वरेषु सनाच्च होता नव्यश्च सत्सि स्वां चाग्ने तनुवं पिप्रयस्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्रविष्णोरनुसंचरेम नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं लोक इहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषताम् कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहो बह्वये श्रियम्
चन्द्राम् प्रभासाम् यशसा ज्वलन्ते श्रियम् लोके देवजुष्टामुदाराम् ताम् पद्मिनीमेम् शरणमहम् प्रपद्ये अलक्ष्मीर्मे नश्यताम् त्वाम् वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु माम् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिम् ददातु मे क्षुत्पिपासामलाम् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिम् च सर्वान्निर्नुद मे गृहात् गन्धद्वाराम् दुराधर्षाम् नित्यपुष्टाम् करीषिणी